యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా శుభాభివందనాలండి. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాగ్దానం, అధికమైన సంతోషము నీవు నా హృదయంలో పుట్టించితివి. కీర్తనలు 4:7. అధికమైన సంతోషము అనే మాట మీద చిన్నటి చక్కటి వ్యక్తిని మీకు నేను జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. సాధారణంగా మనుషులు వారి జీవితంలో ఏం కోరుకుంటారనంటే, నేను ఎప్పుడు పరిశుభ్రంగా ఉండాలి, నా బట్టలు ఎప్పుడు చక్కగా ఉండాలని చెప్పి చిన్న మరకైనా ఏం వాళ్ళ వస్త్రాల మీద పడినా వెంటనే పోయి కడుక్కోవడానికి ఇష్టపడతారు కదండి. ఇంకొంతమంది ఏంటంటే ఏముందిలే అని మడ్డిగా అట్లనే వాళ్ళకి నచ్చినట్లు అట్లనే తిరుగుతూ ఉంటారండి. లేదు కదా, ఎప్పుడు పరిశుభ్రంగా ఉండటానికే వాళ్ళు కోరుకుంటారు. మనము అలానే కోరుకుంటాము. అదేవిధంగా మన హృదయ పరిశుద్ధతను కూడా మనం ఎప్పుడు కూడా నా హృదయంకి ఎటువంటి చెడుది ఏమీ తగలకుండా, ఎటువంటి పాపం నా హృదయంకి అంటకూడదని ఈరోజు నువ్వు హృదయ శుద్ధతని కోరుకునే వ్యక్తివైతే ఈరోజు వాక్యాన్ని వింటున్నా నువ్వు, దేవుడు నిన్ను మార్చునుగాక. ఆమేన్. ఈ హృదయ శుద్ధత అనేది కోరుకునే వ్యక్తి ఎప్పటికప్పుడు తన హృదయాన్ని యేసయ్య రక్తంలో కడుక్కుంటూ ఉంటాడండి. మనం ఒక వ్యక్తిని బైబిల్లో జ్ఞాపకం చేసుకోగలిగినట్లయితే, దావీదు గారు. ఆయన గొర్రెల కాపరిగానే ఉన్నాడు, కానీ దేవుడు అతని సింహాసనం మీద కూర్చోబెట్టాడు. తన యొక్క బిహేవియర్ లేదంటే తన యొక్క లైఫ్ స్టైల్ గురించి మనం చక్కగా క్లుప్తంగా ఒకసారి మనం రిమైండ్ చేసుకోగలిగినట్లయితే, 139వ దావీదు కీర్తన 23-24 వచనములో, దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకొనుము, నీకు ఆయాసకరమైన మార్గము నా యందున్నదేమో దాన్ని సరిచేయని కోరుతాడండి దేవుడిని. అతడు కొంతమంది ఉంటారు ఎలా అనంటే, సంవత్సరానికి ఒకసారి, నెలకొకసారి, వారానికి ఒకసారి తమ్మల్ని తాము క్లీన్స్ చేసుకోవడానికి ఇష్టపడతారండి. కానీ దావీదు గారు అటువంటి వారు కాదు. ఈ కొంతమంది ఎలా ఉంటారంటే, 3 రకాలు నేను చెప్పాను కదా, సంవత్సరానికి ఒకసారి, మంత్లీ, వీక్లీ, లేదా ఎప్పుడో ఒకసారి వాళ్ళకి గుర్తుకొచ్చినప్పుడు చేసుకుంటారు. ఈ 3 రకాలు ఎవరంటే, కొంతమంది న్యూ ఇయర్ రోజు, కొంతమంది ఈస్టర్కి, ఇంకొంతమంది ఏమో క్రిస్మస్కి చేసుకునే వాళ్ళండి. ఈ 3 రకాల మంది గురించి మనం చెప్పుకుంటున్నాం కదా. ఈ దావీదు గారు తన జీవితంలో 7 మార్లు ప్రార్థన చేయడానికి ఇష్టపడ్డారండి. ఎంతో గొప్ప ఆత్మీయత అండి. నిజంగానే దాన్ని బట్టే దేవుడు దావీదు గారిని ఎన్నుకున్నారు. తన జీవితంలో అంత గొప్ప రాజైన అన్ని దేశాలని అతడు ఆ దేశమంతట్లో ఉన్న ప్రజలు వాళ్ళ యొక్క బాగోగులు చూసుకోవాలి. ఎంత టెన్షన్ ఉంటుందండి, ఎంత టెన్షన్ లైఫ్. కానీ తను 7 మార్లు దేవుని సన్నిధిలో కనిపించేవాడట. మరి ఆ స్తుతించే హృదయం అతనికి కలిగిందండి. అన్నిటికంటే ముఖ్యంగా మనము స్తుతించాలి అనంటే మన హృదయం సంతోషంగా ఉండాలి. మన హృదయం సంతోషంగా ఉండాలంటే మనము పరిశుద్ధంగా ఉండాలండి. ఎందుకంటే యాకోబు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 13వ వచనంలో రాయబడి ఉన్నది, దినమునకు 7 సార్లు అతను తన హృదయాన్ని శుద్ధిపరుచుకుంటూ ఉండేవాడంట. 7 సార్లు. ఈరోజు నా జీవితంలో, ఈరోజు ఈ వాక్యం వింటున్న నీవు కూడా దినమునకు 7 సార్లు అనంటే, ఒక రోజులో కనీసము ఒక 3 గంటలకు ఒకసారి 5 లేదా 10 నిమిషాలు నువ్వు దేవునికి ప్రార్థించినట్లయితే, ఏమనంటే, దేవా ఈరోజు నా దినమంతటి నీ చేతులకు అప్పగిస్తున్నాను అయ్యా, నా ప్రతి ఒక్క పనిలో నీ హస్తాన్ని తోడుగుంచు, నా కుటుంబంకి నీ కృపను తోడుగుంచు, నీ హస్తాన్ని తోడుగా ఉంచు, దుష్టుని యొక్క చర్యలు ఏవి కూడా నా కుటుంబం మీద కానీ నా మీద కానీ ఎటువంటి హాని వారికి తలపెట్టకుండా వాటన్నిటిని దుష్టుని యొక్క పన్నాగాలు నేను లయపరుస్తున్నాను తండ్రి యేసు నామములో, ఆమె నన్ను అని నువ్వు ప్రతి ఒక్క 3 గంటలకు ఒక 5 నిమిషాలు లేదా 10 నిమిషాలు నువ్వు ప్రార్థించగలిగినట్లయితే ఎంత గొప్ప ఆశీర్వాదకరంగా ఉంటుంది. దాని యొక్క ప్రతిఫలం కూడా నువ్వు చూస్తావు. ఆ విధంగా నువ్వు గడిపినప్పుడు ఒక రోజంతట్లో నీకు తెలియకనే ఒక గంట సేపు, దాదాపుగా ఒక గంట సేపు దేవునితో నువ్వు గడిపిన వాడుగా అవుతావు. పరలోకం అంటండి ప్రార్థించే వ్యక్తిని ఎప్పుడూ కళ్ళు ఆర్పకుండా చూస్తూ ఉంటుందంటండి. ప్రార్థించే వ్యక్తి అంటే పరలోకానికి చాలా ఇష్టం అంట. మరి ఈరోజు ప్రార్థించే వ్యక్తిగా నువ్వు ఉంటున్నావా? ప్రతి 3 గంటలకు ఒకసారి నువ్వు దేవుని వైపు, ఆకాశం వైపు చేతులెత్తి ప్రార్థన చేయగలిగినట్లయితే పరలోకం ప్రతి ఒక్క 3 గంటలకు ఒకసారి నీ వైపు చూస్తుందట. ఆమేన్. ఈరోజు ప్రతి 3 గంటలకు ఒకసారి నీ దినచర్య అంతటిలో కూడా కనీసం ప్రతి ఒక్క 3 గంటలకు ఒకసారి ఒక 5 నిమిషాలు దేవుని కోసము నువ్వు కేటాయించలేవా? నిన్ను ఒక ప్రత్యేకమైన ఒక రూమ్కి వెళ్ళమని అడగట్లేదు, ఇంకేం అడగట్లేదు. నువ్వు ఏ పనిలో ఉన్నా కూడా
ఎంత బిజీ లైఫ్ అని అయి ఉండొచ్చు. చిన్నగా కళ్ళు మూసుకొని, దేవా ఈరోజు నాకు ఇచ్చినందుకు స్తోత్రాలు, నన్ను ఇంకా నువ్వు తండ్రి నువ్వు సజీవ లెక్కలో ఉంచినందుకు వందనాలు, నా కుటుంబాన్ని దీవించు, నన్ను దీవించు, నా సరిహద్దుల్ని విశాలపరచు, సమాధానం విడుదల చేస్తున్నానని చెప్పి నువ్వు ప్రార్థించగలిగినట్లయితే ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది. దేవుడు ఈరోజు నీ నుండి ఇదే కోరుకుంటున్నాడు. ఈ కొద్ది వాక్యాలు దేవుడు నీ నా నిమిత్తం దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. హ్యాపీ న్యూ ఇయర్ అండి. ప్రైజ్ ది లార్డ్.